చంద్రన్న చంద్ర ఓకే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది ఛార్జింగ్ స్టార్ట్ ఛార్జింగ్ ఈరోజు పల్లె రుచులు హోటల్ పరిధిలో ఛార్జింగ్ స్టేషన్ ఛార్జ్ జోన్ అనే కంపెనీ సంబంధించి ఇక్కడ ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎలక్ట్రిక్ వాహనాలన్నీ కూడా ఛార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్ళేవాడు, బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళేవాడు, తిరుపతి చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళేవాడు. మార్గ మధ్యంలో మన పలమనేరు పట్టణంలో ఇటువంటి ఛార్జింగ్ స్టేషన్ రావడం, పక్కనే మంచి హోటల్, ఈ హోటల్కు చాలా మంచి పేరుంది. మంచి టిఫిన్స్ కానీ భోజనాలు కానీ మంచి హోటల్లో వాళ్ళు అల్పాహారం కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రిపూట భోజనం కానీ చేసుకుంటూ ఇక్కడ కార్లు ఛార్జ్ చేసుకోవడానికి కూడా మంచి వెసులుబాటు కలిగేటువంటి అవకాశం ఈరోజు ఈ ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ పల్లె రుచులు మేనేజ్మెంటు అమర్నాథ్ రెడ్డి తీసుకురావడం నిజంగా కూడా చాలా సంతోషం. ఇది బ్రహ్మాండంగా, ఎందుకంటే రాబోయే కాలం మొత్తం కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి కాలం రాబోతుంది. అంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కానీ గ్రీన్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి కానీ వీటన్నిటికీ కూడా పొల్యూషన్ ఫ్రీగా ఉండాలంటే వీటి ద్వారానే మనం భవిష్యత్తులో చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు గ్లోబల్ వార్మింగ్ ఏదైతే చెప్తా ఉందో నడుస్తూ ఉందో దానికి సంబంధించి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తే కానీ మన భవిష్యత్ తరాలు ఆరోగ్యపరంగా ఉండడానికి, మన జాతి అంతం కాకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగపరమైనటువంటిది ఈరోజు పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు. దాన్ని మొట్టమొదటిగానే మనం పలమనేరులో తీసుకురావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అందున ఈ ఆటో నగర్లో, ఇక్కడ ఏదైతే ఆటో నగర్ ఉందో ఈ ఆటో నగర్లో ఇది ఎప్పటి నుంచేనో ఆగిపోయినటువంటి ఆటో నగర్, దాదాపు 25-30 సంవత్సరాలుగా ఈ ఆటో నగరు పూర్తిగా కూడా కోల్డ్ స్టోరేజ్లో పడింది. ఆ రోజే కొంత డబ్బులు ఏపీఎస్ నుంచి కూడా కొంత ల్యాండ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా వదిలిపెట్టేసి 20-25 సంవత్సరాలు నెగ్లెక్ట్ కాబడింది. నేను గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాకు పరిశ్రమల శాఖే రావడం, ఆ సందర్భంగా దానికి ముందే నేను ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉండేటప్పటి నుంచి కూడా దీనిపైన చాలా సందర్భాల్లో మాట్లాడటం, పోరాటం చేయడం జరిగింది. ఇక్కడనే మనకి ఏదైతే పలమనేరు పట్టణంలో ఉండేటువంటి ఎలక్ట్రీషియన్స్ కానీ, బాడీ బిల్డింగ్స్ కానీ, వెల్డర్స్ కానీ, చిన్న చిన్న లేతులు పెట్టుకునేవాళ్ళు కానీ వాళ్ళందరికీ పలమనేరు పట్టణంలో ఆ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక్క చోట ఆటో నగర్ లాంటిది ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. అందున కూడా ఇది చేసిన తర్వాత ఇక్కడ మనకు రింగ్ రోడ్, మనకు బైపాస్ రోడ్ కూడా రావడం జరిగింది. ఏదైతే ఈరోజు చెన్నై బెంగళూరుకు సంబంధించినటువంటిది, తిరుపతి బెంగళూరుకు సంబంధించినటువంటి రోడ్ కనెక్టివిటీ కింద ఈ బైపాస్ రావడం జరిగింది. ఈ బైపాస్కు ఆనుకొని ఇది వస్తే అటు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఆ రోజు నేను పట్టణంలో మాట్లాడినటువంటి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్ళు, ఎంఎస్ఎంఈలకు సంబంధించి పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆ రోజు తీసుకురావడం జరిగింది. అయితే ఆ రోజు మంచి ఉద్దేశంతో తక్కువ రేటుకి ఇచ్చాం. ఆ రోజు ఎంఎస్ఎంఈల కంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు తక్కువ రేటుకి ఇచ్చి చిన్న చిన్న ఇండస్ట్రీస్, ఇటువంటి ఇండస్ట్రీస్ని ప్రోత్సహిస్తేనే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందనేటువంటి ఆలోచనతోనే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు, ఎక్కువ మంది ఎంటర్ప్రీనర్స్ తయారవుతారు, చిన్న చిన్న ఎంటర్ప్రీనర్స్ చిన్న చిన్న ఊర్లో తయారవుతారనేటువంటి ఆలోచనతో దీన్ని తక్కువ రేటుకి ఇస్తే ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గర దాదాపు 300 రూపాయలు అనుకుంటాం, 380 రూపాయలు ఒక స్క్వేర్ మీటర్కు
మళ్ళీ ఇచ్చినటువంటి ల్యాండ్ అలాట్ చేసినటువంటి ల్యాండ్ పైన అడిషనల్గా చిన్న ఎంటర్ప్రినర్స్ దగ్గర వసూలు చేయడం అనేది ఈ ప్రభుత్వం ఏ రకంగా దీనిపైన దృష్టి పెట్టిందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దీని ద్వారా ఎంతోమంది గతంలో ఒకసారి పోల్చి చూస్తే అంత నల్లగొట్లు, డ్రై ల్యాండ్, నల్లగొట్లు అసలు ఏమీ లేదు, పూర్తిగా వదిలేసింది. ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఒక ఆటో నగర్ ఇక్కడ తయారు కావడం, దీంట్లో ఈ పరిశ్రమ ఎంట్రన్స్లో రావడం, ఇదే పరిశ్రమని ఈ ప్రభుత్వంలో ఎంత ఇబ్బందులు పెట్టారనేది జగమెరిగిన సత్యం. ఇక్కడ ఒక హోటల్ అనకుండా జనరల్గా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఈ రోడ్లో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్ కోసం ఆ రోజు అలాట్ చేయడం జరిగింది. రోడ్ సైడ్ ఉంటే బెంగళూరు నుంచి ఇటు చెన్నై, తిరుపతి పోయేవాళ్ళు ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ చిన్న చిన్న ప్రాసెసింగ్ చేసి అమ్మడానికి అవకాశం ఉండేది. దాన్ని ఇబ్బంది పెట్టి, ఆ కారణంతో ఇబ్బంది పెట్టి ఈరోజు ఈ ఏదైతే ఈ యొక్క పల్లె రుచులకు సంబంధించి వాళ్ళు అనుకున్న ఇబ్బందికి భగవంతుడు రెండింతలు సహాయం చేశారు. ఈరోజు మళ్ళీ కమర్షియల్ అయింది, ఈరోజు బ్రహ్మాండమైనటువంటి హోటల్ తయారైంది, ఎంతోమంది దీనివల్ల ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఎంతోమందికి దీనివల్ల మంచి టిఫిన్లు, భోజనాలు బయట నుంచి వచ్చి సెలెక్ట్ చేసుకొని వచ్చి తినే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు మంచి ఇక్కడ ఒక గ్రీన్ ఎనర్జీకి సంబంధించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం. చెరపకరా చెడేవు అనే దానికి ఇంతకంటే ఉదాహరణలే. మనం పెద్దోళ్ళు చెప్పినారు చెరపకరా చెడేవు అని. ఎవరు చెరపాలనుకుంటారో వాళ్ళు చెడేది ఖాయం. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కూడా బాగుపడతాయి. భవిష్యత్తులో మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇటువంటి ఇండస్ట్రీస్, ఇటువంటి వాటిని ఇంకా బ్రహ్మాండంగా కూడా ప్రోత్సహించి తీసుకురావడానికి, ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడానికి మంచి అవకాశాలు ఉంటాయి తెలియజేస్తున్నాం. त्रिपादसमृतं दिने त्रिपादो बुद्धै पुरुषः न जातो भवात्मनाः देवायज्ञसंबन्धां वसन्तोऽस्मिन्द्रमिति ॐ शान्तिः शान्तिः। రాలేదని చెప్పారు, వచ్చినామా మంచి పని చేశారు. నేను కూడా అదే చేయమని 10 నిమిషాల్లో ఏం రాడా నేను నారాయణమహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరో బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యానం నారాయణ పరః జగత్సర్వం దృశ్యతే శ్రూయతే అంతర్బహితః సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యగం గం సముద్రేऽంసం విశ్వశంభవం పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యథోముఖం అధో నిష్టావ్యవస్థినాభ్యం విశ్వస్వాయతనం మహతో సంతతికం శిలాపి శిలంబస్య కోశసన్నిభం స బ్రహ్మ సస్య విష్ణు పరమేశ్వరాట్ రాజాతిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ గుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ రాజాయ నమః ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంతింద్రశ్చాగ్నిస్సరాస్సంతారయతాం या बलं दैवबलं तदेव लक्ष्मीपतिमस्तु सुखमस्तु ఇండస్ట్రీ ద్వారా ఇది ఈ యొక్క మిషనరీ ఇక్కడ పెట్టారు. దీన్ని ఇక్కడ పెట్టించిన దానికి అదేవిధంగా ఈ హోటల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే అమర్నాథ్ రెడ్డి ఉన్నారో వీళ్ళకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇది ఇంకా 10 ఇంతలు 1000 ఇంతలు పెరిగి ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ ఉపాధి అవకాశాలు